హలో అండి అందరికీ రోజు బిర్యానీ తినే వాళ్ళకైనా సరే తప్పకుండా అప్పుడప్పుడు ఇలాంటి రోటి పచ్చళ్ళని తినాలనిపిస్తూనే ఉంటుందండి. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పాతకాలం నాటి ఒక మంచి పచ్చడి రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్‌లో నిమ్మకాయ సైజంత చింతపండు తీసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద వంకాయని తీసేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని నూనె అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలాంటి గ్రిల్ పెట్టుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయని ఇట్లా అయితే మెత్తబడేంత వరకు కాల్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోకి సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. నెక్స్ట్ అదే గ్రిల్ పైన వచ్చేసి మనం కారానికి తగ్గట్టుగా మిర్చిని కూడా తీసేసుకొని వాటిని కూడా ఇలా కాల్చుకొని సపరేట్ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వంకాయ చల్లారిపోయిన తర్వాత దానిపైన ఉన్నటువంటి పీల్ని తీసేసి సపరేట్ ఒక బౌల్లో వేసేసుకొని మీకు చేత్తో వీలైతే చేత్తో లేదంటే స్మాషర్తో ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇంకా మిర్చిని వచ్చేసి నేను రోట్లో అయితే దంచుకుంటున్నానండి. మీరు వచ్చేసి మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇలా మిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసుకొని అందులో వేసేసుకొని ఇందులో చింతపండు గుజ్జు సన్నగా తరిగినటువంటి కొత్తిమీర ఆనియన్స్ పసుపు వేసుకొని అంతా ఒకసారి తిప్పేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్